నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాస్తవాల వెల్లడి. హెరిటేజ్ ప్రభుత్వానికి ఎలాంటి ఉత్పత్తులు సరఫరా చేయలేదని సీఎం స్పష్టీకరణ. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ. గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ. విజయవాడను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. నగర అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడి. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరగబోతున్న కుంభాభిషేక మహోత్సవం 2026. కుంభాభిషేక మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ప్రజాప్రతినిధులు అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టీకరణ. అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘు చర్చ జరిగింది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ పై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతో నిలబడింది. ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. అయినా వారి పత్రికలో మా సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ చూసే అధ్యక్ష ఏం జరిగింది నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు లేదంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్ని పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్ తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీ నెయ్యి వ్యవహారంలో పరిణామం NDDB ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష NDDB రిపోర్ట్లో చాలా స్పష్టంగా చూపిస్తాను. దానిపైన AR డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం. సిట్తో 2024 అక్టోబర్లో CBI సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయండి. 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్ట్ టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్నోవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు దీటుగా వాటిని తీర్చిదిద్దుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇవాళ శాసన మండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై సభ్యుడు ఏ శివరామరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిలో అన్నిటికీ బోధనా సిబ్బంది, 5 కళాశాలలకు బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా మంజూరు చేశామని వివరించారు. మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, FLN ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా BEdకి వచ్చేగల అధ్యక్ష ఆల్రెడీ మేము FRS అనేది అమలు చేస్తాం జరిగింది. FRS ఆల్రెడీ అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ FRS అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం SCRTని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు. బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్ కి వచ్చి అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ గానీ, BEd గానీ, BPEd గానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని DSC నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. నగర అభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ పనులతో పాటు నగర సుందరీకరణకి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టర్ తయారైందని ఎంపీ కేశిరెడ్డి శివనాథ్ తెలిపారు. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరిలతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఎంపీ కేశిరెడ్డి శివనాథ్ నగర అభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్ చంటి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేశిరెడ్డి శివనాథ్ రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సమీక్షించారు. అనంతరం ఎంపీ కేశిరెడ్డి శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పంట కాలువ డ్రైన్ 2.5 మీటర్లు ఉండగా ప్రస్తుత DPR ప్రకారం 8 మీటర్లకు వెడల్పు పెంచడం వల్ల వర్షపు నీరు నగరంలో నిల్వ ఉండకుండా ప్రవహించేటట్టు చర్యలు తీసుకున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం, అంతేకాకుండా నాగుల్ మీరా గారు, చంటి గారు అందరూ కూడా కనపడి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రామ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ DPR రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి DPR రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని DPR ఏజెన్సీకి DPR ఇవ్వడం జరిగింది. DPR కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? రెయిన్ వాటర్ మనం చూస్తే స్ట్రామ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది LNT చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ DPR రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరికినే నేషనల్ హైవేస్ రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్లో కానీ, రేపు విజయవాడ నగరంలో రాబోయే ROBలు, RUBలకి
మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ చూడాలని మా అందరి కోరిక. ఈ విజయవాడ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కాలువలు అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉంటారు, 3 కాలువలు వెళ్ళే ఈ ప్రాంతం అంతా చాలా అందంగా తయారు చేయాలని. అక్కడే ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలో కలుస్తుందో మినీ ఎస్టీపీలు రావాలి. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించబోయే కుంభాభిషేకం మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామని, మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, గౌరవ ప్రజా ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, గౌరవ ప్రజా ప్రతినిధులు అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీం ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటుంటామో అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా, అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెనక్కి వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు మన దిశానిర్దేశాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకం 12వ సంవత్సరంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకున ఈ కుంభాభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగింది అనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితము జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరగనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఆగమ శాస్త్ర ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలోని దైవిక శక్తి పునరుద్ధరణకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురానికి
అభిమతించిన అనేక పుష్కర మహాజీవనదులు సముద్రోదకములలో కుంభాభిషేకం జరుగుతోందని వివరించారు. మహోత్సవానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని, వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జరుగుతాయని, దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క క్రతువు ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది ఆ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రవక్త మహమ్మద్ జీవితం బోధనల పట్ల అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయి వ్రాతా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ కాజీ ఇలియాస్ ఖాదరీ తెలిపారు. హుజూర్ సల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై, ఆయన జీవన విధానంపై ప్రశ్నలను ఇవ్వడం జరుగుతోందని, 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరూ అర్హులని చెప్పారు. జూన్ 6వ తేదీన వ్రాతా పరీక్ష 3 భాషలలో నిర్వహించడం జరుగుతోందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ప్రవక్త మహమ్మద్ జీవిత బోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్ష కార్యక్రమం అయిన అఖైదా ఈ ఇస్లాం వాజ్ సిరతు నబీ సలాలహు అలైహి వసల్లాం యొక్క అడ్మిషన్ల ప్రకటనపై విజయవాడ చిట్టి నగర్లోని ఈద్గా షాదిఖానా నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాజీ ఇలియాస్ ఖాదరీ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ జీవిత బోధనను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొట్టమొదటిసారి విజయవాడ పట్టణంలో ఒక పెద్ద యూత్ కొరకు పెద్ద ప్రోగ్రాం పెడుతున్నాం. ఏపీ స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన ముఖ్య అవసరం ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు కొత్త జనరేషను చాలా ఇదైపోయింది. తల్లిదండ్రులు గౌరవం ఇస్తాం అనేది, పెద్దల గౌరవం ఇస్తాం అనేది, సమాజానికి గౌరవం ఇస్తాం అనేది, ఆ విషయాలు అన్నీ మర్చిపోయారు. ఎల్లప్పుడూ టీవీ, ఫోను ఇదే ఉంది. కొత్త జనరేషను క్యారెక్టర్తో వెనక వెళ్ళిపోయారు. మేమేంటంటే కొత్త జనరేషన్కు, ముస్లిం సమాజానికి చెందిన కొత్త వాళ్లకు ఒక మంచి బ్రెయిన్కు వాష్ చేసి ఒక మంచి అభిప్రాయము తీసుకుని వద్దాం వాళ్ళ దీంట్లో అని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఏంటంటే సొంత డబ్బులతో ఒక 50 మంది కలిసి మేము ఏర్పాటు చేసుకున్నాం. 5 లక్షలు 6 లక్షలు ఖర్చు వస్తుంది. ఒక ఎగ్జామినేషన్ పెట్టాం. ఎగ్జామినేషన్ ఏంటి, ముస్లిం సమాజానికి చెందిన ఈ యూత్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూనివర్సిటీ, కాలేజెస్, హై స్కూల్లో చదువుకునే ఒక గ్రూపు, అరబిక్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళ ఒక గ్రూపు, ఇద్దరికి కూడా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇది ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ మనము పెడుతున్నాం ఇక్కడ. ఇది ఏంటంటే మజ్లిసే ఇస్తక్బాలియా ఆ పేరుతో మనమందరేమో కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే, ఇది హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా, ఆయన బయోగ్రఫీ ఏమేమి చేశారు, ఎలా చేశారు, దాని గురించి అన్నీ
వివరాలు దానిలో రాయాలన్నమాట. దానివల్ల అందరూ ఏంటంటే 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ వాళ్ళందరేమో దీంట్లో 3 భాషల్లో రాసి డైరెక్ట్గా దాని తర్వాత రాసిన విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ కరస్పాండెంట్ సురేష్ తాటియా, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం సందేరాణి స్పష్టం చేశారు. తమ విద్యార్థులు మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థులను ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ నందు విద్యార్థులకు సైన్స్ యొక్క శక్తిని మరియు స్ఫూర్తిపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అద్భుతంగా జరిగింది. విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా పలు ప్రదర్శనలతో సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విజయవాడ ఎన్బిఎల్ జైన్ హై స్కూల్ ను ముందుంటుందని స్కూల్ కరస్పాండెంట్ సురేష్ తాటియా, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సబ్జెక్టుపై పట్టు అవసరమని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. I am Suresh Tatia, correspondent at NBL Jain High School. మేము ఇవాళ మా స్కూల్లో పిల్లల ద్వారా ప్రాజెక్ట్స్ తయారు చేసింది సైన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ టీచర్స్ గైడెన్స్లో ఈ ఎగ్జిబిషన్ అంతా పిల్లలే తయారు చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ ద సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్ స్కూల్. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకున్నది ప్రాక్టీస్లో తీసుకొస్తారు. ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ చిన్నప్పటి నుంచే టెక్నాలజీ కనుక వాళ్ళు నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే, వెన్ దే గ్రో అప్ అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకని మేము కృషి చేసి పిల్లల్ని ప్రాక్టీస్లో టెక్నాలజీ ఎట్లా వాడాలి అది నేర్పించుకుంటున్నాం. Good morning. Also, I'm going to tell about my village. There are supermarkets to buy vegetables, fruits, and flowers. There are roofs in the houses. Then the one field is there, and one lake is there, and there is well to take some water. There are kind of helpful people in the village. I love my village. Thank you. పేరు కనక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మాట్లాడుతున్నాము మా పాఠం మిఠాయి వాలా గురించి. ఈ పాఠంలో ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ చనిపోతారు. అయితే ఆ వ్యక్తి వాళ్ళ పిల్లల కోసం ఏదైనా చేయాలని ఉంటే వాళ్ళేమో వేరే వస్తువులు తీసుకొని అమ్మేవాళ్ళు. వేరే పిల్లల్ని చూసి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవారు. వేరే పిల్లలలో వాళ్ళ పిల్లల్ని చూసేవారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచాలని అసోసియేషన్లను ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. సంప్రదాయం ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచాల్సి ఉండగా ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మార్చి 5లోగా కూలీ రేట్లు పెంచాలని, లేని పక్షంలో నిరావధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ముఠా కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ సామరాంగ్ చౌక్ నుండి కాళేశ్వరరావు మార్కెట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దోరెపూడి కాశీనాథ్, ఏఐటీసీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుండి ముఠా కార్మికులు సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. ముఠా కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున యాజమాన్యాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి కూలీ రేట్లు పెరిగే సాంప్రదాయం ఉన్నది. దాని ప్రకారం ఆగస్టులో పెరగాల్సిన కూలీ రేట్లు పండగల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చినాయి. సంక్రాంతి పండగ దాటిన తర్వాత 19వ తారీఖున మేము జనవరి 19న నోటీస్ ఇవ్వడం జరిగింది. కూలీ రేట్లు పెంపుదలకు అసోసియేషన్లు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలని, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు, గ్యాస్ రేట్లు, మన వాహనాలకు వాడే పెట్రోల్ రేట్లు, అలాగే అన్ని ట్యాక్సులు పెరిగిన సందర్భంలో కార్మికులకు కూలీ రేట్లు పెంచి ఆదుకోవాలని చెప్పేసి యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు నెల రోజులవుతున్న స్పందించని పరిస్థితుల్లో మేము ఈ రోజున ప్రదర్శన చేయడం ద్వారాగా యాజమాన్యాలకి ఒక విజ్ఞాపన
చేయదలిచాం. మార్చి 5వ తేదీ నుండి నగరంలో ఉన్నటువంటి ముఠా కార్మికులందరూ కూడా సమ్మెకి తలపడుతూ ఉన్నారు. వాళ్ళ కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి విజయవాడ నగరంలో మార్చి 5వ తేదీ నుండి సమ్మెకు ఉపక్రమిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, ఎప్పుడూ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జరగాల్సినటువంటి కూలీ రేట్లు ఆగస్టు సెప్టెంబర్ మాసాలు దాటి 5 మాసాలు దాటుతా ఉన్నా కూడా కనీసమైనటువంటి పెడచెవిన పెడతా వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. పిలిచి మాట్లాడటం అని చెప్పనేటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పనేటువంటిది కార్మికులకు అయోమయంగా మారింది. అందుకనే ముఠా కార్మికులు సాంప్రదాయాలకు అనుగుణంగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కూలీ రేట్ల పెంపుని తిరిగి కొనసాగించమని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ని పక్కన పెట్టి మాకు వ్యాపారాలు లేవని చెప్పారని, అవి లేవని చెప్పారని సన్నాయి నొక్కుతూ ఉన్నాయి అసోసియేషన్లు. మేము అడుగుతూ ఉన్నాం, వ్యాపారం పెరిగినటువంటి కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కూటమి నేతలు విస్మరించారని దుయ్యబట్టారు. కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే కౌలు రైతుల సమస్యలపై చర్చించి ప్రత్యేక చట్టాలను రూపొందించాలని కోరారు. తన డిమాండ్ల సాధన కోసం కౌలు రైతులు విజయవాడలో నిరసన చేపట్టారు. ఏపీ కౌలు రైతుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో చేపట్టిన 30 గంటల నిరావధిక దీక్ష శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సందర్శించి కౌలు రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులు లేనిదే రాష్ట్రంలో వ్యవసాయమే లేదన్నారు. ఏపీలో 80% ఆహారాన్ని కౌలు రైతులు పండిస్తున్నారని తెలిపారు. కూటమి వ్యవసాయ రంగం మీద అసెంబ్లీలో దరిదాపుగా 10 చట్టాలు చేశారు. ఆ 10 చట్టాలు కూడా వ్యవసాయాన్ని, చిన్న రైతుని, కౌలు రైతుని నాశనం చేసే చట్టాలు ఇవి. కానీ ప్రభుత్వం వాగ్దానం చేసింది కౌలు రైతులకి నూతన చట్టం చేస్తామని, భూ యజమానితో సంబంధం లేకుండా ఆ విధంగా కార్డు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు పరుస్తామని. అలాంటి వాగ్దానాలకి చిన్న చట్టం చేయడానికి వ్యతిరేకమైన చట్టాలు ఏం పని చేశారు, అనుకూలమైన చట్టాలు ఒక్కటి కూడా చేయలేదు. ఇది వీళ్ళకి నిజంగా నిజాయితీ ఉంటే, వాళ్ళకి చెప్పిన మాట మీద నిలబడే తత్వం ఉంటే వెంటనే ఇదే అసెంబ్లీలో, ఇదే సమావేశాల్లో మార్చి 7వ తారీఖు లోపల కౌలు రైతు నూతన చట్టానికి చేసి తీరాలని చెప్పి ఆ విధంగా కౌలు రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో సీనానాయక్, సిఎస్ విజయానంద్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. సిఎస్ విజయానంద్ దంపతులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారితో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఈవో సీనానాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందించారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేత్యాయతే యస్యేవం విదుషోర్మిహోత్రం యుక్పతి యౌజేననేవం వేద. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేస్తున్న గార్డెన్స్ వల్ల రోడ్లు చిన్నవిగా మారి స్థానికులకు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్థానికుల కోరిక మేరకు వీలైనంత వెడల్పుగా రోడ్లు ఉండేలా ఫ్లైఓవర్ కింద గార్డెన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎంపీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తారని స్థానికులకు హామీ ఇచ్చారు. మంగళవారం తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ లో బెంజ్ సర్కిల్ ప్రాంతంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక సమస్యలపై పర్యటించారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు సమస్యలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ లో చాలా మందికి ఉపయోగపడుతున్న స్థానికులకు మాత్రం ఇబ్బందికరంగా మారాయన్నారు. అదేవిధంగా లారీ ఓనర్స్, జ్యోతి మహల్ ఇవన్నీ కూడా పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతం. ఇటు బెంజ్ సర్కిల్ ఉన్న క్రౌడ్, ఈ లారీ ఓనర్స్, ఈ క్రౌడ్, ఇక్కడ ఉన్న షాపులు ఇవన్నీ కూడా కలిస్తే ఇక్కడ ఎంత వీలైతే అంత ఎడల్పు రోడ్లు ఉండాల్సిన పరిస్థితులు
ఫ్లైఓవర్లు కట్టిన తర్వాత చాలా మందికి అది ఉపయోగపడినా స్థానికులు మాత్రం చాలా ఇబ్బందికరమైంది. అది ఎప్పుడు కూడా ఫ్లైఓవర్ లోపల కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని మనం న్యూట్రిఫై చేయడానికి ఈ ఫ్లైఓవర్ కింద ఏర్పడే గార్డెన్ ని వీలైన తక్కువగా కుదించి ఇక్కడ ప్రజలకి రోడ్డు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనేకమైన కాలనీలు, ఆ సైడు ఒక పురాతనంగా చరిత్ర కలిగిన పట్టమట్లంక అనేకమైన ఇబ్బందులు గురవుతా ఉంది. ఇప్పుడు ఆ పట్టమట్లంక వాసులందరూ కూడా స్క్రూ బ్రిడ్జ్ కింద ఇటు రావాలని చెప్పి రోడ్డు ఏర్పాటు చేయడం, దానికి సుమారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు ఏర్పాటు చేసి మరింత రద్దీ అవుతుంది. ఇప్పుడున్న స్ట్రెంగ్త్ కంటే, ఇప్పుడున్న క్రౌడ్ కంటే అప్పుడున్న క్రౌడ్ ఇంకా డబుల్ అయ్యే అవకాశం. అందువల్ల వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గార్డెన్ ఏరియాని కుదించి రవాణా సౌకర్యం ఎక్కువ చేయడానికి వాళ్ళ పెద్దలందరూ కూడా, ఇక్కడ స్థానికులు, స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని మరొకసారి సిఈ గారిని, ఎంపీ గారిని, నేషనల్ హైవేని కూడా కూర్చోబెట్టి ఇది సరైన నిర్ణయం, పబ్లిక్ అవసరమైన నిర్ణయం తీసుకోవడానికి దీన్ని వాయిదేయడం జరిగింది. ఇవాళ ఉన్న దాంట్లో ఎక్కడికక్కడ వర్కులు ఆపి దాన్ని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నాగమల్లేశ్వరి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. దేశ గౌరవాన్ని భంగపరిచే విధంగా వివరించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐ సదస్సులో కాంగ్రెస్ నాయకుల అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. పుష్ప హోటల్ సెంటర్ నుండి కొత్త వంతెన సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నాగమల్లేశ్వరి యాదవ్, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎంవీకే పద్మజ, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్రీ నాగలక్ష్మి, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఏదైతే భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఏఐ సమ్మిట్ ని మరి కాంగ్రెస్ చాలా దురుద్దేశంతో మరి వీళ్ళు 65 సంవత్సరాలు పరిపాలించిన ఇండియాని వీళ్ళు మరి ఎలా పరిపాలించారు అన్నది ప్రజలందరికీ చాలా అనుమానాస్పదంగా ఉంది. వీళ్ళు దేశ ద్రోహులు. ఎందుకంటే పాకిస్తాన్ కి తొత్తులుగా మరి ఈ దేశంలో ఉంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియాలో ఉండటానికి నిజంగా అర్హత ఉందా లేదా అని వాళ్ళు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మరి ఏఐ సమ్మిట్ అనేది భారతదేశ అభివృద్ధి కోసం, లేటెస్ట్ టెక్నాలజీ కోసం భారతదేశానికి ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి వచ్చి మరి మోడీ గారి చేస్తున్న సమయంలో వచ్చి ఇలాగా అర్ధనగ్ధంగా అధికార దొంగతనంగా వాళ్ళకి అర్హత లేని వాళ్ళు. యాదవ్, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి. ఏదైతే మన ఢిల్లీ, మన భారత రాజధాని ఏదైతే ఉందో ఢిల్లీలో అంతర్జాతీయంగా జరిగిన ఏఐ సదస్సులో విదేశ ప్రతినిధులందరూ కూడా వారి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు కూడా నగ్న ప్రదర్శన చేయటం అనేది మన దేశానికి నిజంగా అగౌరవపరిచినట్టే. మన దేశం నిజంగా ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా అభివృద్ధి చేసే దాంట్లో మరి 12 సంవత్సరాలు ఏదైతే ఉందో వికసిత్ భారత్ వైపు భారతదేశాన్ని నడిపించే విధంగా ఆయన చేసే కృషి, పని, ఆయన యొక్క నాయకత్వం ప్రపంచ దేశాలందరూ కూడా 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. మన భారతదేశం వైపు సంబంధాలు కుదుర్చుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా అంగీకరిస్తున్న సందర్భంలో ఈ రోజు మరి రాహుల్ గాంధీ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి దేశ గౌరవాన్ని భంగపరిచే విధంగా వాళ్ళు నగ్న ప్రదర్శన చేయటం అనేది నిజంగా సిగ్గుసేటుతనం. ఇలాంటి చర్యలు మరి ఇంకోసారి చేస్తే మాత్రం మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ప్రతి వరుసగా ఓడిపోవడంతో ఆయన పిచ్చెక్కి విచ్చలవిడిగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి మతి స్థిమితం లేని నాయకుడిని దేశ బహిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైసీపీ నాయకులు కొమ్మూరి కనకారావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని, జీసస్ క్రైస్తవ మేరీ మాత ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మరలా ముఖ్యమంత్రి అవడం తథ్యమని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ హరీష్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 20వ తేదీన బయలుదేరి నేడు గుణదలకొండకు పాదయాత్రగా వచ్చారు. వీరిని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు స్వాగతం పలికి మేరీమాత దర్శనం కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంతో
మన ఏదైతే కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ వంటి హరీష్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం 20వ తారీఖు నుంచి ఈరోజు 24 వరకు రావులపాలెం నుంచి గుణదల టెంపుల్ వరకు పాదయాత్రగా రావడం జరిగింది. వారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి అత్త యేనరాజు గారు, శరత్ గారు, ప్రకాష్ గారు, లోకల్ ఉన్నటువంటి మన చిన్నబాబు గారు, వాళ్ళ విక్టర్ గారు, ఇంకా ధనరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా వారిని రిసీవ్ చేసుకొని వారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాం, ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఆ వేరియేషన్ అర్థమవుతున్నాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతాంగ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసినాక ఈరోజు అనేక అబద్ధాలతోటి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి, రెట్టింపుగా మేము అమలు చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి అధికారం వచ్చినటువంటి టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాక ఈ వేరియేషన్ వచ్చినాక మరలా ఏదైతే పేద ప్రజల సంక్షేమ. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పై ఆరోపణలు తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాస్తవాల వెల్లడి. హెరిటేజ్ ప్రభుత్వానికి ఎలాంటి ఉత్పత్తులు సరఫరా చేయలేదని సీఎం స్పష్టీకరణ. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ. గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ. విజయవాడను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. నగర అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడి. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరగబోతున్న కుంభాభిషేక మహోత్సవం 2026. కుంభాభిషేక మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.